ఒక చిన్న సాక్ష్యాన్ని నేను చెప్పిన తర్వాత దైవజనులకు సమయం ఇచ్చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ విమోచన పండుగలు ఏర్పాటు చేసిన రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ సాతానుడు కూడా వాడి ప్రయత్నాలు పన్నాగాలు చేస్తూనే ఉన్నాడు. దైవ సేవకురాలకి కలలోనే కనబడి ఒక ప్రమాదం జరుగుతున్నట్టుగా చూపించడం, తెల్లవారుజామునే లేచి మళ్ళా కుటుంబంలో ప్రార్థన చేయటం జరిగింది. తీరా ఉదయకాలం 9 గంటలకి ఇక్కడికి రాబోతులోకి షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ స్టేజీలు తెస్తున్న ఆటో వీలు ఇరిగిపోయండి, అటు ఏటుకట్టు మెంచి కిందకి పడిపోవటం, 4 బిడ్డలు అందులో ఉండటం. కానీ విచిత్రం ఏంటంటే, షద్రకు మేషకు అబెద్నెగోలట అగ్నిగుండంలోకి వెళ్ళారట. అగ్ని వారికి ఏ హాని చేయలేదట. గట్టిగా చప్పట్లు కొట్టండి. దానియేలు సింహాల గుహలోకి వెళ్ళాడట. సింహాలు దానియేలుకి ఏ హాని కూడా చేయలేదట. వీళ్ళ ఆటో తిరగబడిపోయి దాని కింద ఈ స్టేజీ బల్లలు అన్నీ ఉన్నాయి. ఆ లోయలోకి వెళ్ళిపోతే, అంత లోతులోంచి కిందకి వెళ్ళిపోతే ఈ 4 బిడ్డలు చచ్చిపోలేని బిడ్డలు. ఒకసారి రమేష్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే ఒకసారి స్టేజ్ దగ్గరికి వస్తారా? దేవుడు ఈ బిడ్డల్ని ఎంతో క్షేమంగా కాపాడాడు. ఒకసారి ఆ బిడ్డల్ని ఒక్కసారి దేవునికి మహిమకరంగా చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, పైకి వచ్చేయండి ఒకసారి. ఈ చిన్న బిడ్డలు స్కూల్ మానేసి ఈరోజు ఈ విమోచన పండుగల్లో మా వంతు మేము పని చేయాలని తన తండ్రితో పాటు వస్తుంటే, ఈరోజు ఈ ఫ్యామిలీ చచ్చిపోలేదని బిడ్డలారా. రోడ్డంతా వెళుతున్న వాళ్ళు, నేను రాగానే ఈ మాట చెప్పగానే వెంటనే కారులో అక్కడికి వెళ్ళిపోతే అటు ఇటు వస్తున్న వాహనాలన్నీ ఆపేసి, ఎవరున్నారు కింద, లోయలోకి వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారు అని అందరూ అడుగుతూ ఉంటే మేము అంటున్నాం, దేవుడి దయ వల్ల అందరూ బాగానే ఉన్నారండి అని చెప్తే, ఏంటంటే ఇలా విమోచన పండుగలు ప్రార్థన కొరకు స్టేజీలు పట్టుకెళ్తున్నాం అంటే మీ దేవుడు చాలా గొప్పోడండి అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క చిన్న దెబ్బ కూడా లేకుండా ఆ ఆటో కింద నుంచి, ఈ స్టేజీ బల్లల కింద నుంచి దిగి సజీవులుగా దేవుడి బిడ్డల్ని దేవుడు నిలబెట్టాడు. షద్రకు మేషకు అబెద్నెగోలంట అగ్నిగుండంలోంచి బయటకు వస్తేనట, వారు పరీక్షించినప్పుడట వారి తల వెంట్రుకలు కూడా హాని కలగలేదట. మహిమ దేవునికి కలుగునుగాక. అలాంటి అద్భుతమైన కార్యాన్ని ఈరోజు మన పరిచర్లో జరిగించారు.